అందరికీ నమస్తే. ధర్మపురి నియోజకవర్గం ఇప్పుడు ఏదైతే మైనింగ్ మాఫియాకు అడ్డాగా మారింది. మరి యథేచ్ఛగా అక్కడి నుంచి ఇసుక దోపిడీకి గురైతా ఉన్నది. ఇసుకతో పాటు అక్కడ ఏదైతే గ్రావెల్ ను కూడా యథేచ్ఛగా దోచుకుపోతా ఉన్నారు. మరి ఇక్కడ ఒకవైపు ధర్మపురిలో జోరుగా అక్రమ ఇసుక రవాణా జరుగుతూ ఉంటే మరి ఇక్కడ అధికారులు మాత్రం చోద్యం చూస్తా ఉన్నారు. గోదావరిని మరి యథేచ్ఛగా దోచుకుపోతా ఉన్నారు. పట్ట పగలు ఈ బ్రిడ్జి మీదకి వెళ్ళే మరి వందలాది వాహనాలు పోతాయి. ఆ పక్కనే ఈ ట్రాక్టర్లు పెట్టి వందలాది ట్రాక్టర్లతోటి ఇసుకను దోసుకుపోతుంటే అడ్డుకునే నాదుడే లేడు. ధర్మపురి మండలంలో జోరందుకున్న అక్రమ ఇసుక వ్యాపారం మండలంలో జోరందుకుంది. ప్రభుత్వం నుంచి అనుమతులు లేకుండా రాత్రి పగలు అనే తేడా లేకుండా గోదావరి నుండి యథేచ్ఛగా ఇసుకను తోడేస్తున్నారు. ఇసుక దళారులు అధికారుల సహకారం రాజకీయ పలుకుబడితో నిర్వహిస్తున్నారు. ఇసుకను కుప్పలు పోసి సాయంత్రం ఉదయం రాత్రి వేళల్లో గ్రామాలకు ట్రాక్టర్లు టిప్పర్ల ద్వారా తరలిస్తున్నారు. ముఖ్యంగా మండలంలోని బూరుగుపల్లి, ధర్మపురి, దమ్మన్నపేట, రాజారం, ఆరేపల్లి గోదావరి నది నుండి అక్రమంగా ఇసుక తవ్వకాలు జరుగుతున్నాయి. సీజ్ చేసిన ఆగని వ్యాపారం. గత వారం రోజుల క్రితం పోలీసులు అక్రమ ఇసుక డంపులను పట్టుకొని కేసులు పెట్టి సీజ్ చేస్తామని తెలిపిండ్రు. అయినా మళ్ళీ అక్రమ ఇసుక యథేవిధిగా తరలిస్తున్నారు. గత 15 రోజుల నుండి అక్రమ ఇసుక మరి వ్యాపారం జోరు సాగుతుంది. ఇక్కడ వందలాది ట్రాక్టర్లతోటి ఏం చేస్తా ఉన్నారు, ఈ ఇసుకనంతా తీసుకుపోయి ఆ 2 కొండల మధ్య పోతానట. పోసి అక్కడి నుంచి అర్ధరాత్రిలో మరి టిప్పర్లతోటి హైదరాబాద్ కు తరలిస్తా ఉన్నారు. ఇవాళ ప్రభుత్వ ఆదాయానికి ఏ విధంగా గండి కొడతా ఉన్నారు. అక్కడ మంత్రి అడ్డూరి లక్ష్మణ్ కుమార్ ప్రాతినిధ్యం వహించే మరి ఏదైతే నియోజకవర్గం కాబట్టి అధికారులు అక్కడి వైపు కన్నెత్తి చూడడానికే భయపడతా ఉన్నారు. ఎందుకంటే అధికార పార్టీ అండదండలతోటి అధికార పార్టీ నాయకులు, కార్యకర్తలే దళారులుగా వ్యవహరిస్తూ ఇవాళ ఇసుకను యథేచ్ఛగా దోచుకుపోతా ఉంటే మరి ఇక్కడ కంచే చేను మేస్తే అన్న చందంగా కాపాడాల్సిన మంత్రి వాళ్లకు వంతబాడుతా ఉంటే ఇవాళ ఇసుక అక్రమ దందా 3 పువ్వులు 6 కాయలుగా ధర్మపురిలో విలసిల్లుతా ఉన్నది. మరి ఇక్కడ గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మొత్తం ఏదైతే ప్రభుత్వం ద్వారా పర్మిట్ల ద్వారా పోయినప్పుడే మీ జేబులు నిండుతాయి అన్నారు. ఇవాళ ఈ ట్రాక్టర్లకు ఏ నుంచి పర్మిట్ ఇచ్చిండు, ఎవడు పర్మిట్ ఇచ్చిండు, ఎందుకు అధికారులు పట్టించుకుంటలేరు. ఇవాళ రెవెన్యూ అధికారులు నోరు మెదుపుతలేరు, మైనింగ్ అధికారులు నోరు మెదుపుతలేరు, పోలీసులు నోరు మెదుపుతలేరు అని అంటే ఎక్కడైనా చూడండి ఇలా కాంగ్రెస్ నాయకులు యథేచ్ఛగా దోపిడీకి పాల్పడతా ఉన్నారు. మంత్రులను అయితే అందిన కాడికి దండుకుంటా ఉన్నారు. అది చెరువే గాని, మట్టే గాని, ఇసుకే గాని, ఆఖరికి పీడిఎస్ రైసే గాని ఏది కూడా వదిలిపెట్టకుండా దోసుకొని తింటా ఉన్న పరిస్థితి. ఏమన్నంటే మళ్ళా మేము మా ఓట్ల కోసం వచ్చినప్పుడు మనిషికి 2000 3000 అవసరమైతే 5000 ఇస్తాం. ఇవాళ మా సారు పరిశ్రమల మంత్రి అయిను, ఇంకో 4 రెట్లు ఎక్కువ ఇస్తాం కానీ ఇక మీతోటి మాకు పని లేదు. ఇవాళ మాకు అందిన కాడికి దోసుకుంటాం, రేపు ఆ అవసరం కోసం మీకు డబ్బులు పెడతాం అన్న చందంగా ఉన్నది. ఇవాళ ధర్మపురిలో కూడా అదే పరిస్థితి నెలకొని ఉన్నది. మరి ఇక్కడ ఇసుక ఇంత మరి ప్రభుత్వ ధనం దుర్వినియోగం అవుతా ఉన్నది, ప్రభుత్వ ఆదాయానికి గండి పడతా ఉన్నది, ఖజానాను కొల్లగొడతా ఉన్నారు. అయినా మంత్రి ఎందుకు పట్టించుకుంటలేరు అంటే ఆ దోపిడీదారులందరూ కూడా మరి మంత్రి అనుసరులే కాబట్టి ఏ పోలీసు రాడు, ఏ రెవెన్యూ అధికారి రాడు, ఏ మైనింగ్ అధికారి కూడా అటువైపు కన్నెత్తి చూసే సాహసమే చేయడం లేదు. 1-2 పోలీసులు ఏమైనా పట్టుకుంటే వెంటనే వాళ్ళకి వార్నింగ్స్ వస్తా ఉన్నాయి, దాంతో అక్కడనే వదిలేయాల్సి వస్తా ఉన్నదట. ఇగో ఈ రకంగా మరి అక్రమ ఇసుక రవాణా చేస్తూ ఇవాళ ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతూ మరి ఇక్కడ దోపిడీ చేస్తూ ఉన్నటువంటి మరి ఈ వ్యవహారం అంతా ఏ విధంగా ఉన్నది. ఇవాళ అభివృద్ధిని పక్కకు వారేసి దోపిడీనే ధ్యేయంగా కాంగ్రెస్ నాయకులు చేస్తే పనితీరును మరి ఇక్కడ గమనించాలి. మీ ధర్మపురి ప్రజలందరూ గమనించాలని మీ అందరికి కూడా విజ్ఞప్తి చేస్తాను. మీ అందరి ముందట ఈ అంశాన్ని మీకు మరి ఏదైతే కళ్ళ కట్టినట్టుగా వివరించడం జరుగుతూ ఉన్నది.